ఇది చాలా భయంకరంగా ఉంటుంది. విశ్వంలోని కొన్ని విషయాల్ని చూస్తే మనం ఇంకా ఎందుకు ఉన్నామా అనిపిస్తుంది. విశ్వం చాలా పెద్దగా, ఒంటరిగా ఉంటుంది. అందుకే అందులో పూర్తిగా ఏముందో ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. సరే, మన భూమి నుండి ఒక కాస్మిక్ జర్నీ మొదలు పెడదాం. మార్స్, జూపిటర్, సాటర్న్ లాంటి గ్రహాల్ని దాటుతూ మన స్పేస్ షిప్ సోలార్ సిస్టమ్ బయటికి వెళ్లడానికి స్పీడ్ పెంచుతుంది. సూర్యుడి ప్రభావం ఆగిపోయే హీలియోస్పియర్ దాటి నిర్మానుష్య అంతరిక్షం అయిన ఇంటర్స్టెల్లార్ మీడియంలోకి ప్రవేశిస్తాం. అంటే సోలార్ సిస్టమ్ దాటేశాం అని అర్థం. ఆ తర్వాత ఎలాంటి వింతల్ని చూడాలి? పాలపుంతలో ముందుకి కదిలే కొద్దీ కొన్ని కోట్ల సూర్యుళ్లు కనబడతాయి. ఇందులో మనకి అతి దగ్గరలో ఉన్న ఆల్ఫా సెంటారీకి మనం ఫస్ట్ వెళ్తాము. ఆ తర్వాత స్టార్స్ పుట్టే దుమ్ము మేఘాలైన నెబులా, ఏ వస్తువునైనా అమాంతంగా మింగేసే బ్లాక్ హోల్స్ దాటేసి పాలపుంత చివరికి చేరుకుంటాము. ఇది దాటిన తర్వాత మన పాలపుంతతో పాటు లోకల్ గ్రూప్ లో ఉన్న ఆండ్రోమెడా, ట్రయాంగులం, లార్జ్ అండ్ స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్స్ అనే గ్యాలక్సీస్ తో పాటు ఇంకో 30 గ్యాలక్సీస్ మధ్యలోకి వస్తాం. ఇదేనా అంతం? దీనికంటే పెద్ద వస్తువులు విశ్వంలోనే లేవా? సో లోకల్ గ్రూప్ నుండి జూమ్ అవుట్ చేసి మన స్పేస్ షిప్ ను ఇంకా బయటికి తీసుకొని వెళ్తే మన లోకల్ గ్రూప్ లాంటి 100 గ్యాలక్సీ గ్రూప్స్ కలిసున్న విర్గో సూపర్ క్లస్టర్ ని చూడొచ్చు. ఇందులో 2000 గ్యాలక్సీస్ ఉంటాయి. వీటన్నిటిని ఒక శక్తి పట్టుకొని ఉంచుతుంది. అదే గ్రావిటీ. ఇక్కడే ఆగిపోకూడదు. విశ్వం గురించి తెలుసుకోవాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అయితే విర్గో సూపర్ క్లస్టరే పెద్దది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎలా అయితే మన భూమి సోలార్ సిస్టమ్ లో ఒక పార్టో, విర్గో క్లస్టర్ కూడా షేప్లీ సూపర్ క్లస్టర్ లో ఉన్న ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఈ గార్గాంచువన్ స్ట్రక్చర్ లో ఉన్న గ్యాలక్సీ గ్రూప్స్ అన్నిటినీ ఏదో వింత శక్తి కనెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదూ? అదే డార్క్ మ్యాటర్. షేప్లీ సూపర్ క్లస్టర్ లో 100 గ్యాలక్సీ గ్రూప్స్ ఉంటాయి. వీటిల్లో అనేక మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి చూస్తే మన పాలపుంతే ఒక ఇసుక రేణువులా కనబడుతుంది. ఇక మన భూమి అయితే కంటికి కూడా కనపడదు. ఇక్కడే మన జర్నీ ఆగిపోకూడదు. ఇంకా ముందుకు వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ అనంత విశ్వ అగాధంలో మనం ఎంత చిన్నవాళ్లమో అర్థమవుతుంది. సో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ కళ్ళు మినిమిట్లు గొలిపే గ్యాలక్సీస్ కూడా చిన్న చిన్నగా మారిపోయి అంధకారం అలుముకుంటుంది. ఈ అంధకారాన్నే సైంటిస్టులు డైపోల్ రిపెల్లర్ అంటారు. వింతగా విశ్వంలో ఉన్న గ్యాలక్సీస్ ఎటు కదలాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నార్మల్ గా విశ్వం సాగే రేట్ కంటే ఈ డైపోల్ రిపెల్లర్ వల్ల విశ్వం ఇంకా వేగంగా సాగుతుంది. అయితే ఈ డైపోల్ రిపెల్లర్ ఇంకా ఏం చేస్తుంది? అది ఇంకా ఏం చేయగలదో ఎగ్జాక్ట్ గా ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక నిశ్శబ్ద శక్తిలా విశ్వాన్ని గైడ్ చేస్తూ స్టేబుల్ గా ఉంచుతుంది అని పరిశోధకులు భావిస్తున్నారు. ఏదైనా ఇంకా ఫర్దర్ రీసెర్చ్ ద్వారానే కన్ఫర్మ్ చేయగలం. అసలు ఈ డైపోల్ రిపెల్లర్ ఐడియా ఎప్పుడు పుట్టింది? 2017లో హాఫ్మెన్, యహూదా మరియు అతని టీం ఈ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ది యూనివర్సల్ యాక్టివేటర్స్ అని తేల్చారు. 2 మాస్ రెడ్ షిఫ్ట్ సర్వేస్ అలానే కాస్మిక్ ఫ్లోస్ 3 కేటలాగ్ సి నుంచి సేకరించిన డేటా ద్వారా మన విశ్వం యొక్క ఫౌండేషన్స్ గురించి కాస్మాలజిస్టులు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. విశ్వంలో గ్యాలక్సీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యున్నాయి, అలానే వాటి కదలికల్ని ఈ 2 సర్వేస్ ద్వారా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ వచ్చారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ నుండి వచ్చిన లైట్ షిఫ్ట్ ని ఈ 2 మాస్ రెడ్ షిఫ్ట్ సర్వేస్ ద్వారా రికార్డు చేశారు. అసలు లైట్ షిఫ్ట్ అంటే ఏంటి? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతరిక్షంలో ఏదైనా వస్తువు దూరం మారుతూ ఉంటే దాని నుండి వచ్చే కాంతి, శక్తి మరియు కలర్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు భూమికి దగ్గరగా వస్తుంటే దాని కాంతి కలర్ బ్లూ రంగులోకి మారుతుంది. అదే దూరంగా వెళ్తే రెడ్ రంగులోకి మారుతుంది. ఈ కాంతిని బట్టి ఆ వస్తువు మనకి ఎంత దూరంలో ఉందో కనుక్కోవచ్చు. సో రెడ్ షిఫ్ట్ సర్వేస్ లో మనకి దూరంగా వెళ్లే చాలా గ్యాలక్సీస్ ని కనిపెట్టారు. వీటి కాంతి రెడ్ లోకి మారుతుంది. అలానే మన దగ్గరికి వచ్చే గ్యాలక్సీస్ ని కనిపెట్టారు. వీటి కాంతి బ్లూకి మారుతుంది. ఇక కాస్మిక్ ఫ్లోస్ 3 కేటలాగ్ సి సర్వే విషయానికి వస్తే మనకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీస్ ఎలా కదులుతున్నాయో ఇది రికార్డు చేసింది. ఈ గ్యాలక్సీస్ మూవ్మెంట్ ద్వారా గ్రేట్ అట్రాక్టర్ మరియు డైపోల్ రిపెల్లర్ లాంటి భారీ వస్తువుల మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో కాస్మిక్ ఫ్లోస్ 3 డేటాలో ఉంటుంది. అసలు గ్రేట్ అట్రాక్టర్ అంటే ఏంటో సపరేట్ వీడియో చేశా. ఎండింగ్ లో వీడియో ఉంటుంది, చూడ్డం మర్చిపోకండి. సింపుల్ గా చెప్పాలంటే గ్రేట్ అట్రాక్టర్ ఎంత పెద్దదంటే దాని చుట్టూ ఉన్న గ్యాలక్సీస్ మామూలు స్పీడ్ కంటే వేగంగా దాని వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. దీనికి డైపోల్ రిపెల్లర్ కి అసలు తేడా ఏంటి? పేరులోనే ఉంది చూడండి. గ్రేట్ అట్రాక్టర్ అంటే ఆకర్షిస్తుంది, డైపోల్ రిపెల్లర్ అంటే రిపెల్ చేస్తుంది, అంటే తోసేస్తుంది. సో ఈ రెండిటి మధ్య ఇంటరాక్షన్స్ వల్ల ఒక కాస్మిక్ సుడిగుండం పుడుతుంది. దీనివల్ల మన విశ్వంలోని గ్యాలక్సీస్ వింత ప్యాటర్న్స్ లో కదులుతున్నాయి.
అంటే విశ్వంలో ఏ వస్తువు స్టేషనరీగా ఉండదు, కాన్స్టెంట్ గా కదులుతూనే ఉంటాయి. ఇది ఒక ప్రిలిమినరీ అనాలిసిస్ మాత్రమే. సో డైపోల్ రిపెల్లర్ అండ్ గ్రేట్ అట్రాక్టర్ వెనక ఇంకా ఎన్ని మిస్టరీస్ ఉన్నాయో సమయమే చెప్తుంది. అలానే ఇవే పెద్ద వస్తువులా, లేకపోతే వీటికంటే పెద్ద వస్తువుల్లో ఇవి ఒక చిన్న పార్ట్ మాత్రమేనా? ఇది కూడా మనకి కరెక్ట్ గా తెలియదు. విశ్వం స్ట్రక్చర్ ఉన్న ఈ మ్యాప్ చూడండి, మీకేం గుర్తుకు రావటం లేదా? ఈ వీడియో చూడండి, ఇవి మన బ్రెయిన్ లో న్యూరల్ కనెక్షన్స్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మరియు బ్రెయిన్ కనెక్షన్స్ పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఒకేలా ఉన్నాయి కదా. ఇలాంటివి చూస్తే మన విశ్వం ఒక పెద్ద కాస్మిక్ జీవిలో ఒక చిన్న పార్ట్ ఏమో అనిపిస్తుంది. ఈ జీవిలో ఉండే చిన్న చిన్న కణాలు మన మనుషులేమో? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు ఆగాలి. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న డైపోల్ రిపెల్లర్ మరియు గ్రేట్ అట్రాక్టర్ ప్యూర్ కాన్సెప్ట్స్ మాత్రమే. వీటి స్ట్రాంగ్ గ్రావిటీ వల్ల గ్యాలక్సీస్ కదులుతున్నాయి కాబట్టి ఈ భారీ వస్తువులు ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది. వాటిని డైరెక్ట్ గా ఫోటోలో చూడలేదు. మీ దగ్గర కాంతి కంటే వేగమైన వార్ప్ డ్రైవ్ ఉన్నా కానీ డైపోల్ రిపెల్లర్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అదొక భయంకర చీకటి ప్రదేశం. ఈ వింత ప్రదేశంలో ఇంకో శక్తి ఉంది. అది గ్యాలక్సీస్ అన్నిటినీ దూరంగా నెట్టేస్తుంది. అది గ్రావిటీ కాదు, ఎందుకంటే గ్రావిటీ ఒక అట్రాక్టివ్ ఫోర్స్. మరి ఆ అదృశ్య శక్తి ఏంటి? ఈ డైపోల్ రిపెల్లర్ ఒక వాయిడ్ అయి ఉండొచ్చు. అసలు వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ అంటే ఖాళీ అని అర్థం. నిజంగా విశ్వంలో ఇలాంటి ఖాళీలు ఉన్నాయా? ఉన్నాయి. వీటిని సైంటిస్టులు కనిపెట్టారు కూడా. జనరల్ గా చూస్తే విశ్వం అంతా పదార్థంతో నిండిపోవాలి. ఎటు చూసిన గ్రహాలు, స్టార్స్, కలర్ లో నెబులాస్, గ్యాలక్సీస్ ఉండాలి. కానీ కొన్ని చోట్ల ఇలాంటివేవీ ఉండవు, అంధకారం తప్ప. ఇలాంటి ఖాళీలు కొన్ని మిలియన్స్ ఆఫ్ కాంతి సంవత్సరాలు స్ప్రెడ్ అయి ఉంటాయి. అంటే గ్యాలక్సీస్ కంటే పెద్దవి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిడేనస్ సూపర్ వాయిడ్ అనే ఖాళీ సైజ్ 1.8 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. సో ఇది విశ్వంలోనే ఒకానొక పెద్ద స్ట్రక్చర్ అంటంలో సందేహం లేదు. అయితే ఈ వాయిడ్స్ ఎలా పుట్టాయో అనేక థియరీస్ ఉన్నాయి. అందులో చాలా వింతవి కూడా ఉన్నాయి. సో అవేంటి? బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు అనేక ప్యారలల్ యూనివర్సెస్ పుట్టాయి అని, అవి గుద్దుకొని నాశనమైపోవటంతో అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలే కాస్మిక్ వాయిడ్స్. ఇంకో థియరీ ప్రకారం ఈ వాయిడ్స్ లో వార్మ్ హోల్స్ ఉంటాయి, అంటే వేరే విశ్వాలకు దారులు. ఈ వార్మ్ హోల్స్ వాటి చుట్టూ ఉన్న పదార్థాన్ని వేరే విశ్వానికి పంపేసి ఖాళీల్ని సృష్టించి ఉండొచ్చు. అయితే నెక్స్ట్ థియరీ వింటే మీ మతి పోతుంది. దీని ప్రకారం అడ్వాన్స్డ్ ఏలియన్ నాగరికతలు శక్తి కోసం పెద్ద పెద్ద మెషిన్స్ నిర్మించాయి. మరి పదార్థం నుండే కదా శక్తి పుట్టేది. ఇటు స్టార్ అని చూడలేదు, అటు గ్యాలక్సీ అని అయ్యో అనుకోలేదు. వారికి దొరికిన ప్రతి వస్తువుని పెద్ద కాస్మిక్ మీట్ గ్రైండర్ లో వేసి శక్తిని పుట్టించారు. మరి ఈ ఏలియన్స్ పదార్థం మొత్తాన్ని మింగేస్తే చివరికి మిగిలేది అంధకారమే కదా. ఆ అంధకారమే ఈ కాస్మిక్ వాయిడ్స్ అయి ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క థియరీ ప్రూవ్ అవ్వలేదు. అన్ని ఉట్టి అపోహలు మాత్రమే. అయితే ఒక నమ్మగలిగే థియరీ కూడా ఉంది. కానీ దీనికి డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీకి సంబంధం ఏంటి? ఇవి కంటికి కనబడకపోయినా వీటి ఉనికి అనేక ఎక్స్పెరిమెంట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ డార్క్ మ్యాటరే ఒక నిశ్శబ్ద యోధుడిలా విశ్వంలో ఉన్న మ్యాటర్ మొత్తాన్ని అతికించి ఉంచుతుంది, మిమ్మల్ని, నన్ను కూడా. ఇన్ఫాక్ట్ గ్రావిటీ ఈ డార్క్ మ్యాటర్ నుండి పుట్టే ఒక ఫోర్స్ అని చాలా మంది నమ్ముతారు. సో గ్రావిటీ పదార్థాన్ని ఒకటిగా ఉంచితే డార్క్ ఎనర్జీ మాత్రం పదార్థాన్ని చీల్చేసి దూరానికి తోసేయాలని చూస్తుంది. ప్రతి నిమిషం ఈ రెండు శక్తుల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ప్రస్తుతానికి గ్రావిటీ బలంగా ఉంది కాబట్టి మనం ఇంకా బతికే ఉన్నాం, లేకపోతే ఎప్పుడో పీస్ అయిపోయేవాళ్ళం. సో ఈ డైపోల్ రిపెల్లర్ లో ఎక్కువగా డార్క్ ఎనర్జీ ఉందేమో, దానివల్లే దాని చుట్టూ ఉన్న గ్యాలక్సీస్ ని దూరంగా తోసేస్తుందేమో. ఏమో, డార్క్ ఎనర్జీను కనిపెట్టగలిగే టెక్నాలజీ వస్తే తప్పితే నిజాలు బయటపడవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.